ఆఫ్రికాలో పడవ ప్రయాణం. లోపలొచ్చే సీట్లు ఈ విధంగా ఉన్నాయండి. సీట్లయితే కొంచెం లగ్జరీగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా పైకెళ్ళి చూద్దాం. ఆ పైకి గూడా ఎళ్ళొచ్చు. పైన సీట్స్ వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ గూడా కూర్చోవచ్చు కావాలంటే. అయితే పడవ ప్రయాణం ఈ విధంగా ఉంటదనమాట. ఇంత గాలా మరి. కానీ ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. పడవలో నుంచి లొకేషన్స్ అయితే ఈ విధంగా ఉంటాయి చూస్తానికి. నిజంగా అదిరిపోయింది గదా! చాలా బావుంటదండి ఎక్స్‌పీరియన్స్. ఇక పడవ ముందు భాగం ఇలా ఉంటుంది. పడవ వెనక్కి గూడా వెళ్లి చూద్దాం. వెనక్కి వెళ్తే వామ్మో! ఏంటండి? వామ్మో! దీంట్లో పడితే పోవడం ఖాయం. వీళ్ళంతా ఎనమాల కూర్చున్నారేంటి? మనకెందుకులే. ఇక్కడ అలాగే వాష్‌రూమ్స్ ఉన్నా గానీ ఉపయోగం అయితే లేదండి. ఎందుకంటే డోర్స్ ఓపెన్ అవ్వట్లా. సరే ఒకటి ఓపెన్ అవ్వట్లేదని ఇంకోటి ఓపెన్ చేస్తే అది కూడా ఓపెన్ అవ్వట్లేదండి. సర్వీస్ అయితే టూ వర్స్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక మన గమ్యాన్ని అయితే చేరుకున్నామండి. దగ్గరికి రాగానే లంగర్లు వేసి ఇంత పెద్ద షిప్‌ని కూడా ఆపుతున్నారంటే మామూలు విషయం కాదు. అదేందో ఏ దేశం పోయినా కొట్టుకు చేస్తూ ఉంటారు క్యూ కోసం. ఇక మనం వచ్చిన పెద్ద పడవ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. నేనైతే ఉంటాను. పూర్తి వీడియో చూడాలనుకుంటే నా పేరు కింద ఉన్న లింక్ క్లిక్ చేసి మీరు పూర్తి వీడియో చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఉంటాను. బాయ్ బాయ్.